పొలిటికల్ సైన్స్లో జనరల్ స్టడీస్ చదివేటప్పుడు మనము కొన్ని ఆర్టికల్స్ అనేటువంటివి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అనేటువంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే, ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ సెటప్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే భారత ఎలక్షన్ కమిషన్ ఏ అధికరణ ప్రకారము, రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారము ఏర్పాటయింది అని అడిగాడు. కొన్ని సంస్థలు ఈ యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం ఏర్పాటవుతూ ఉంటాయి. అదేవిధంగా మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కూడా స్వతంత్ర సంస్థ. అది ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటయింది అని ఒక క్వశ్చన్ అడిగాడు. దాంట్లో మనకు ఛాయిస్ వచ్చేసి ఏమని ఇచ్చాడు అంటే, నెంబర్ 1 ఆర్టికల్ 322 and second 323 and third 324 and 4 325 అనే ఆర్టికల్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మరి దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 324 ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటయ్యింది అనేటువంటిది మనము అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఏమని అడిగాడు అంటే, ద ఇండియన్ మిలిటరీ అకాడమీ ఈజ్ లొకేటెడ్ అట్ అని అడిగాడు. అంటే ఈ యొక్క మిలిటరీ అకాడమీ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? ఈ మిలిటరీ అకాడమీ అనేటువంటిది సైనికులకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక సంస్థ, ఒక కేంద్రంగా ఆ యొక్క మిలిటరీ అకాడమీ అనేటువంటిది పనిచేస్తుంది. మరి ఆ మిలిటరీ అకాడమీ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ లొకేటెడ్ అయిందని ఒక క్వశ్చన్ అడిగాడు. దాంట్లో చాయిస్ ఏమని ఇచ్చాడు అంటే, 1 డెహ్రాడూన్ అండ్ సెకండ్ మౌంట్ అబు అండ్ థర్డ్ హైదరాబాద్ అండ్ 4 ఉద్ధంపూర్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. సో దాంట్లో మనకి ఈ యొక్క మిలిటరీ అకాడమీ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది దానికి ఆన్సరు ఏంటి అంటే, ఈ యొక్క డెహ్రాడూన్లో మిలిటరీ అకాడమీ అనేటువంటిది ఉంది అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి.